ఏంటండి కొత్తవి రాకపోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 ఉన్నాయని కొత్తవేని కదా. అదే అందుకే మీరు గాబరా పడకూడదు. బూమ్ బూమ్లు గేమ్లు అదే సార్ మీరు అన్ని బాగుంటాయి, పెప్పేగా ఉన్నది కదా. బూమ్ బూమ్ ఈజ్ ఇంటర్నేషనల్. అదే అదే అదాన్ డిస్టిలరీ ఎవరిదో అన్ని మాట్లాడదాం. ఒక నిమిషం ఒకసారి టైం ఇస్తే ఇప్పుడు మనం సింపుల్ అరే మీకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింపుల్ అయిపోవాలి. రోజా అటువంటి గంటలు నడిపిస్తారు మీరు కూడా. ఇప్పుడు ఒకటి ఆ ట్రిప్లెక్స్ ఏదైతే ఉందో పవర్ స్టార్ గారిది 17,850 పేరండి, బ్రాండ్ పేరు. అది పవర్ స్టార్ బ్రాండ్ చెప్తున్నా. పవర్ స్టార్ అంటే మళ్ళీ పవర్ కళ్యాణ్ కట్టకడతారు అలాగండి. నేను అంటుంది ఏంటంటే పవర్ స్టార్ బ్రాండ్ ఏదైతే ఉందో 19 to 24 దాని సేల్స్ ఎంత తెలుసా? 17,850 కార్టన్స్ కేసులు అనుకోండి. తెలుగుదేశం అంటే ఎన్డీఏ కూటమి ఆయనలో 17 లక్షల కార్టన్లు అమ్మారు. అంటే అఫ్కోర్స్ 2 years కరోనా పాండమిక్ ఉంది, రెస్ట్రిక్టెడ్ నోట్. మీకు ఇంకోటి చెప్తా, లిక్కర్ షాప్స్కి మీకు బార్లకి లైసెన్స్లు ఉంటాయి కదా. తెలుగుదేశం టెన్యూర్లో జీవో నెంబర్ 498 ఏంటంటే 6,580 కోట్లు. సరే ఇప్పుడు ఏంటి దట్టి కేసులు పెడుతున్నారా ఆంధ్రప్రదేశ్లోని? రోజా గారు అనడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఎవరు సోషల్ మీడియా వాళ్ళ మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెడుతుంది. ఇప్పుడు నా మీద కేసు పెడితే డట్టి కేసు అని అంటాను, అంతేగాని పెట్టలేదు కదండి. నేను మీరు పెట్టిన నన్ను ఏం చేయలేరు. నేను దానికి సిద్ధపడేవాడిని. అసలు మిమ్మల్ని చేయటం సార్, మరి వరస్ట్గా మాడతారు. మీ మీద పెట్టలేదు కదా, మేము పెట్టాం. మాకు పనికిమాల కేసు మేము పెట్టాం సార్, అవసరం లేదు. అంచేత అదే పనికిమాల పనులు చేయనప్పుడు బాగానే ఉంటుంది. పనికిమాల పనులు చేసినప్పుడే మాట్లాడతారు ఎవరన్నా. పనికొచ్చిన మాటలు రెండు ఉన్నప్పుడు A3గా A2గా కొల్ల రవీంద్ర గారు ఉండి 6,508 కోట్ల ఎక్స్చెక్కర్కి రెవెన్యూ లాస్ ఉన్నది మాట్లాడడం మీకు మాట్లాడకూడదు. సురేష్ ప్రభు గారికి రైల్వే జోన్ ఇవ్వని ఒక మంత్రికి ఇచ్చినప్పుడు మీరు మాట్లాడేయాలా? అలాగే వాళ్ళ అన్నమలై అచ్చాని పచ్చపోసు అంటే ఏడీఎంకోలు మాకు వద్దు బాబు అని తనేస్తే మా ఎత్తుకొచ్చారా బాబు అంటే ఏం హైదరాబాద్ లో నేను పక్కా విజయనగరం అండి. నీకు మళ్ళీ చెప్తున్నా, పక్కా విజయనగరం అండి. నేను మీరు పిస్తే మీ ఇంటికి చుట్టపోలో రాకపోవచ్చు. నాకు విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంలో సత్సంబంధాలు ఉన్నాయి. నేను రాష్ట్రం అంతా తిరిగిన ఉదంతాలు ఉన్నాయి. నేను ఏ రోజు వస్తున్నానో ఏ రోజు వెళ్తున్నానో నాకు తెలుసు. ఇక్కడ కూర్చుని మాట్లాడేసి అంత స్థాయి ఉంటే ఈరోజు ఇన్ని రోజులు నేను అనలిస్ట్గా ఉండబోయిందును. అంచేత వాస్తవాల గురించి మాడితే వాస్తవాలతో మాట్లాడితే ఇలాగే ఉంటాయి. మరి ఇంకేం చేసుకోవాలి? మీకు మీరు అధికార ప్రతినిధులు లిస్టులు లేకపోయినా మీరు అధికార ప్రతినిధులు వస్తున్నారు కదా, అలాగే ఉంటారు. ఎవరు చెప్పారు మిమ్మల్ని అనలిస్ట్ అని? అదే మరి మీరు కన్సిడర్ చేస్తే అంత నాకు తిరిగిన ఇచ్చిన సమాధానం చెప్పకుండా ఎన్డీఏ కూటమి నిర్ణయం బీజేపీకి జహాపనా రాజకీయాలు చేస్తారు చెప్పండి. అన్నమాలని తెచ్చిన ఎత్తికెట్టారు, నాటి సురేష్ ప్రభుని ఎత్తికిచ్చారు. పరిమళత్వానికి వైఎస్ఆర్సీపీ కండువా వేసి పార్టీ సభ్యుడు చేసి ఇచ్చింది. తేడా గమనించుకోండి. ఇవాళ అన్నామలైకి బీజేపీ పరంగా ఇచ్చారు, అన్నామలైకి బీజేపీ పరంగా ఇచ్చారు. పరిమళత్వానికి వైఎస్ఆర్సీపీ కండువా వేసి వైఎస్ఆర్సీపీ తరఫున ఇచ్చారు. గమనించుకుంటారా? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు కొన్ని తెలుసుకోండి కట్టుబాట్లు. ఏదో మాడేసి 9వ తారీఖు 11వ తారీఖు ముహూర్తాలు ఎవడైతే మాకేంటి రాష్ట్ర ప్రయోజనాలు ఏం ఉద్ధరిస్తున్నారు? ఇండస్ట్రియల్ ఎక్స్టెన్షన్ ఏంటి సార్? టీసీఎస్ కి 99 పైసలకి ల్యాండ్ ఇస్తే పక్కన వర్షా దివాళి ఎందుకు రద్దు చేసుకున్నారు? ఇండస్ట్రియలైజేషన్ అంతా యూజ్ చేయాలి కదా. 10 లక్షల మూలధనం ఉన్నవాడికి 10,000 కోట్లు 2 రాష్ట్రాలను ఇచ్చారు కదా ఆస్తులు. ఇవి మాట్లాడండి, వీటి మీద ఎందుకు మాట్లాడరు? అరే ఏదో పర్సనల్ గా మాట్లాడేసి కేసులు పెట్టుకోండి. మాట్లాడుకోవడం మాకు తెలుసు. కేసులు దేనికి పెట్టాలో పెట్టండి. ఎవడో ఇక్కడ భయం పడి వెళ్ళారు సార్. ఒకటి గుర్తుంచుకోండి, ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఏమన్నారు? ఏంటి ఆ ధైర్యమా? పవన్ కళ్యాణ్ గారు ఒకటి కూడా గెలవకుండా ఒక పార్టీ అధ్యక్షుడు స్థాయిలో ఆయన మాట్లాడినప్పుడు 19 నుంచి 24 దాకా ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? అపోజిషన్ పార్టీ 11 సీట్లు 40% ఓటు ఉన్నాయి. ఎవరి కోసం మాట్లాడు ఆయన? ఏంటంటే అజయ్ గారు ధర్నాలు చేయలేదా? ట్రూ అప్ ఛార్జీల మీద, మిర్చి యార్డ్ రైతుల మీద, రైతులు పడుతున్న సమస్యల మీద, లాండ్ ఆర్డర్ దీని మీద ఢిల్లీలో పెట్టినవి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మీరేమో ప్రజా